హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్నాను డాక్టర్ డి కామేశ్వరి గారి కొత్త నీరు నవల ఆడియో సీరియల్గా మీకు అందించబోతున్నాను. మరి ఈరోజు వినండి కొత్త నీరు నవల ఆడియో మొదటి భాగం. ఎవరి దగ్గర నుంచండి ఉత్తరం? చదువుతున్న భగవద్గీత పక్కన పెట్టి అప్పుడే పోస్ట్ మ్యాన్ తెచ్చిచ్చిన ఉత్తరాన్ని చదువుతున్న జగన్నాథం గారిని అడిగింది పార్వతమ్మ ఒత్తులు చేసుకుంటూ. పెద్దవాడి దగ్గర నుంచి. ఏం రాశాడు? దసరాకు వస్తామన్నారా? వత్తులు చేయడం ఆపి కుతూహలంగా అడిగింది పార్వతమ్మ. ఇలాంటి గొడవలు వస్తాయని నాకు తెలీదు. ఎంతైనా వాడికంటే 25 ఏళ్లు ముందు పుట్టినవాడిని. కాస్తో కోస్తో లోకజ్ఞానం లేకుండా చెప్పానా అప్పుడు? చెబితే విన్నాడా? పెద్దవాళ్ల మాట వినక బాగుపడిందెవడు? ఎందుకు చెప్పారా అన్న జ్ఞానం ఉందా అప్పుడు? ఏంటయిందండి? ఏం రాశాడు? ఆతృతగా చూసింది పార్వతమ్మ. ప్రేమ అని వల్లించాడు. తల్లిదండ్రుల మాట కాదని చేసుకున్నాడు. కాని ముందు చూపు ఏమన్నా ఉండే ఏడ్చిందా అప్పుడు? ఉత్తరం కింద పడేసి కళ్ళజోడు తీసి పంచెతో తుడుస్తూ భార్య వైపు చూశారాయన. అబ్బా, ఏం జరిగిందో చెప్పకుండా ఎప్పుడో జరిగిపోయిన దానికి బాధపడ్డవెందుకు? విసుక్కుంది పార్వతమ్మ. ఎప్పుడో జరిగిన దానికి ఫలితం ఇప్పుడు అనుభవానికి వచ్చింది అబ్బాయి గారికి. వెటకారంగా అన్నారాయన. నీ మనవరాలు పెళ్ళిడికొచ్చిందా? ఇప్పుడు తెలుస్తుంది కష్టం నిష్ఠూరం. ఏంటండి ఈ గోల? అసలు సంగతి చెప్తారా చెప్పరా? విసుగ్గా అడిగింది పార్వతమ్మ. ఏముంది చెప్పడానికి? ఇంకా బోధపడలేదు? ఉష పెళ్ళిడికొచ్చిందా? దాని పెళ్ళి ఓ సమస్య అయిందట వాడికి. వాడు వాడి భార్య ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారట. వీడేమో తెలుగు సంబంధాలు చూస్తున్నాడట. మీనాక్షేమో ససేమిరా అరవ సంబంధమే చూడాలంటుందట. వాళ్ల దూరపు బంధువులిద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారట. వాళ్లలో ఒకరికిచ్చి చేయమంటుందట. మనవాడు తెలుగు సంబంధమే చేస్తానంటాడట. వాళ్ళిద్దరి తగువ అలా ఉండగా ఈ మధ్య చూసిన 2-3 సంబంధాల వాళ్ళు తల్లి తండ్రి వేరు జాతులని తెలియగానే చేసుకోవడానికి ఇష్టపడడం లేదట. అరవవాళ్ళు తెలుగువారి కింద జమ కడుతున్నారని, తెలుగువాళ్లు అరవవారి కింద జమ కట్టి చేసుకోవడానికి ఇష్టపడడం లేదని రాశాడు. ఈ విషయం అంతా ఓ సమస్యగా తయారైందట. ఇంతేకాక నీ మనవరాలు తల్లిదండ్రుల ఇద్దరి మాట కాదనలేక ముందు ఊరుకున్నా ఇప్పుడు మొండికెత్తి వాళ్ళిద్దరు చెప్పిన సంబంధాలు తనకక్కర్లేదని, తన పెళ్లి తనే ఇష్టం వచ్చిన వాడితో చేసుకుంటాను అంటుందట. ఇది సంగతి. అమ్మాయికి మీ మీద గౌరవాభిమానాలున్నాయి. చెబితే మీ మాట కాదనదు. దానికి నచ్చ చెప్పి ఒప్పించి ఏదన్నా మంచి సంబంధం చూసి పెళ్లి కుదర్చమని రాశాడు రామం అని జగన్నాథం గారు ఉత్తరం సారాంశం భార్యకి వివరించారు. వాడు మన మాట విన్నాడా? వాడి కూతురు వినబోతుందనడానికి ఈ కాలపు పిల్లలు ఇంకో 2 ఆకులు ఎక్కువే చదువుకున్నారు. పార్వతమ్మ గొణిగింది. ఉషని 4-5 రోజుల్లో ఏదో వంకతో మీ దగ్గరకు పంపుతాను. నెమ్మదిగా దాన్ని దారిలోకి తీసుకొచ్చే బాధ్యత మీదే అని రాశాడు. ఆ అబ్బాయి గారికి ఇప్పటికైనా తెలిసిందన్నమాట. ఇలా జాతి మతాలు చూసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే వచ్చే అనర్థాలేంటో. అంతే, తన దాకా వస్తే కానీ తెలీదు. తల్లిదండ్రుల బాధ ఇప్పటికి తెలుసుంటుంది వాడికి. నిష్ఠూరంగా అన్నారాయన గతం గుర్తుకు తెచ్చుకుంటూ. 25 ఏళ్ల క్రితం. నేను ఆ అమ్మాయికి మాటిచ్చాను. ఇప్పుడు మీకోసం ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం నా వల్ల కాదు. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నాం. ఆ సంగతి చెప్పడానికే వచ్చానిప్పుడు. ఇంజనీరింగ్ పాస్ అయ్యి మద్రాసులో ఏదో కంపెనీలో పనిచేస్తున్న రామం ఓసారి సెలవులకు వచ్చినప్పుడు తల్లి పెళ్లి మాట ఎత్తగానే తన మనసులో సంగతి బయట పెట్టాడు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సెలవులకింటికి వచ్చిన పెద్ద కొడుకుని ఆప్యాయంగా పీట మీద కూర్చోబెట్టి వేడివేడి బజ్జీలు చేసి పెడుతూ పార్వతమ్మంది. ఏంరా, చదువు అవ్వాలి అన్నావు, అయింది. ఉద్యోగం అన్నావు, అది అయింది. ఇక పెళ్లికి ఏ అభ్యంతరం లేనట్లేనా? ఇంకెన్నాళ్ళు రా పెళ్లి పెటాకులు లేకుండా కూర్చుంటావు? 25 ఏళ్లు కూడా నిండిపోతున్నాయి. ఆ సంబంధాల వాళ్ళందరూ మీ నాన్నకి రోజుకో ఉత్తరం రాసి ప్రాణాలు తీస్తున్నారు. ఆడపిల్లల వాళ్ళని అలా అన్నాళ్లు సందిగ్ధంలో పెట్టడం మనకి భావ్యం కాదు అందావిడ. అలా వాళ్ళని కాచుకుని కూర్చోమని ఎవరన్నారు? బజ్జీలో ఉల్లిపాయ కొరుకుతూ అన్నాడు రామం. బాగుందిరా, ఏదో వాళ్ళ ఆశ వాళ్ళది. ఆడపిల్లల గలవాళ్ల ఆతృత నీకెలా తెలుస్తుంది? మన పిల్ల పెళ్లికి మనం ఆరాటపడలేదు. నీవేదో తేలిస్తే మీ నాన్న వాళ్లకుత్తరం రాస్తారు. ఎలాగో వచ్చావు, పోనీ ఓసారి వెళ్ళి ఓ 4 సంబంధాలు చూసుకొద్దాం. ఏది నచ్చితే చేసుకోవచ్చు.
కొడుకు మొహంలోకి ఆశగా చూస్తూ అంది పార్వతమ్మ. రామం మౌనంగా ప్లేటు వంక చూస్తూ ఊరుకున్నాడు. మౌనం అర్ధాంగీకారం క్రింద తీసుకుని ఉత్సాహంగా అంది పార్వతమ్మ. అయితే మీ నాన్నని వాళ్ళకి టెలిగ్రామ్లు ఇమ్మంటాను, ఎల్లుండి దశమి నాడొస్తామని. అమ్మా ఆ, ఏదో చెప్పాలని ఆరాటపడ్డాడు రామం. గొంతు సవరించుకున్నాడు. ఏంట్రా, ఏంటి నీ నాంచుడు? అది కాదమ్మా, ఈ సంబంధాలేవి చూడనక్కర్లేదమ్మా, నేను చూడను. ఆశ్చర్యంగా చూసింది పార్వతమ్మ. అదేమిట్రా, చూడకపోతే ఎలా? చూడకుండా సంబంధాలు ఎలా కుదురుతాయి? అందులో 2 పిల్లలు బాగుంటారట. ముఖ్యంగా ఆ కాకినాడ పిల్ల చాలా బాగుంటుందట. చూశాక నచ్చకపోతే మానేయొచ్చు, కానీ చూడకపోతే ఎలా? అది కాదమ్మా, నేను నేను తడబడ్డాడు రామం. ఏంటి నీ సందేహం, చెప్పు. సందేహం కాదమ్మా, నేను మెడ్రాసులో ఓ పిల్లను చూశాను. మా స్నేహితుడి చెల్లెలు. ఆ అమ్మాయిని చేసుకుందామని. ఎవరి పిల్లరా? పోనీ ఆ అమ్మాయి నీకు నచ్చితే ఆ పిల్లనే చేసుకుందు గాని. ఆ అమ్మాయి బాగుంటుందా? మంచి సంప్రదాయమేనా? వాళ్ళ ఇంటి పేరేంటి చెప్పు. ఆ తండ్రి పేరు అది చెప్పు, మీ నాన్నకు చెప్తాను. ఉత్సాహంగా అంది పార్వతమ్మ కొడుకు పెళ్లి కుదిరిపోయిందన్న సంబరంతో. అమ్మా, వాళ్ళు తెలుగు వాళ్ళు కాదమ్మా, తమిళులు, అయ్యర్లు, అరవ బ్రాహ్మణులన్నమాట. బెరుగ్గా తల్లివంక చూస్తూ అన్నాడు. ఆ? పార్వతమ్మ తెల్లబోయింది. అయోమయంగా చూసింది. ఏం మాట్లాడాలో తెలియక ఒక్క నిమిషం అలా చూస్తూ ఉండిపోయింది. ఈ రోజుల్లో అయితే కులాంతర మతాంతర వివాహాలకి అంత ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కానీ 25 ఏళ్ల క్రితం అవి ఒక వింత, విడ్డూరం, అనాగరికంగానే ఉండేది. మన తెలుగు వాళ్ళకంటే వాళ్ళకి మడి ఆచారాలన్నీ ఎక్కువేనమ్మా. మనలాగే ఆచార వ్యవహారాలన్నీ ఉంటాయి. తల్లి మనోభావాల్ని అర్థం చేసుకున్నట్టు సర్ది చెప్పనారంభించాడు రామం. రామం, మతిపోయిందేంట్రా నీకు? మనకు తెలుగుదేశం గొడ్డుపోయినట్టు ఎక్కడో వెళ్ళి అరవ పిల్లని పెళ్ళాడ్డవేంటి? మనకి వాళ్లతో సంబంధమేంట్రా? ఎవరైనా వింటే నవ్విపోతారు. మీ నాన్న వింటే కోప్పడతారు కూడాను. చాలుగాని ఇక ఇలాంటి వెర్రిమొర్రి ఆలోచనలు మాను. ఆ మాత్రం పిల్లలు మన దేశంలోనూ దొరుకుతారు. దానికోసం వెళ్ళి ఆ దేశం పిల్లని పెళ్ళాడాలా? కొడుకుని మందలించింది పార్వతమ్మ ఆ విషయాన్ని తేలిగ్గా జమకట్టి. కాని అదంత తేలిగ్గా తేలిపోలేదు. ఎంత చెప్పినా రామన్ తన పట్టు విడవలేదు. అంతకంటే అందమైన వారు దొరుకుతారా దొరకరా అన్నది తన ప్రశ్న కాదని, తన అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చానని, చేసుకుని తీరతాను అన్నాడు. పార్వతమ్మ నయానా భయానా కొడుకుని ఒప్పించలేకపోయింది. జగన్నాథం దగ్గరకొచ్చింది వ్యవహారం. విని కొడుకుని పిలిచి మంచి చెడ్డ వివరించి మందలించాడాయన. తండ్రికి జవాబివ్వడానికి కూడా సందేహించలేదు రామం. తర్వాత ఎంత గొడవ జరగాలో అంతా జరిగింది. పార్వతమ్మ ఏడ్చింది. పరువు ప్రతిష్టలు మంటగలపవద్దని బ్రతిమాలుకుంది. పస్తులు పడుకుంది. జగన్నాథం గారు కొడుకుతో మాట్లాడ్డం మానుకున్నారు. తెలిసిన పెద్ద మనుషులందరి చేత చెప్పించారు. కులాంతర వర్ణాంతర వివాహాల వల్ల కలిగే అనర్థాలను నోరు నొప్పి పెట్టేటట్టు చెప్పారందరూ. తల్లి రాసిన ఉత్తరం చూసుకుని దగ్గరలోనే ఉండే పెద్ద కూతురు శకుంతల కూడా వచ్చి అన్నగారికి ఎంతో చెప్పి చూసింది. రామన్ తర్వాత 5 ఏళ్లకు పుట్టిన శకుంతలకి అన్నగారి దగ్గర చనువు. రామానికి చెల్లెలంటే అభిమానం. ఇదేంట్రా అన్నయ్యా, మేమందరం ఏదో నీ పెళ్లిలో దండిగా ఆడబడుచు లాంఛనాలు అవి గుంజుకుందామనుకుంటుంటే నువ్వేంటి ఏదో ప్రేమ పెళ్లి అని ప్రారంభించావట? అన్నగారితో హాస్యం క్రింద సంభాషణ ఆరంభించింది శకుంతల. అప్పుడే నీకు చేరేశారా ఈ కబురు? ఈ అయిన వాళ్ళందరూ చాలేదనా నువ్వొచ్చావు నీతులు బోధించడానికి అని సీరియస్గా అన్నాడు రామం. అయితే ఆ మీనలోచని అంత అందగత్తె కాబోలు. ఆలోచనలతో నిన్నింతగా వశపరుచుకుంది. ఏదైనా ఫోటో ఉంటే చూపించు, ఏపాట అందగత్తో చూస్తాను అందామె. రామం కసురుకున్నాడు. ఇదంతా నీకు తమాషాగా ఉన్నట్టుంది. ఆ మీనాక్షి భూలోక సుందరి అని నేనెవరితోనూ చెప్పలేదు. నాకు నచ్చింది, నేను చేసుకుంటాను అంతే పెడసరంగా అన్నాడు రామం. అయితే ఈ పాట అందగత్తెలు మనలో దొరకరనే? ఇదిగో ఆ మాట ఇప్పటికి 100 మంది అన్నారు. అంతే, మీలాంటి వాళ్లకి ప్రేమ విలువ ఎలా తెలుస్తుంది? మీనాక్షి కంటే 100 రెట్లు అందంగా ఉన్న అమ్మాయిని తెచ్చినా నాకక్కర్లేదు. నాకు మీనాక్షే కావాలి. అదే ప్రేమంటే. నువ్వైనా నన్ను అర్థం చేసుకుని ఇలా వదిలే చురచుర చూస్తూ అన్నాడు రామం. హోయబ్బో, గట్టి ప్రేమే అన్నమాట అనన్న శకుంతలకి అన్నగారి పంతం పట్టుదల అర్థమయ్యాయి. ఆ మనసు మారేది కాదని గ్రహించింది. బాగానే ఉంది, ప్రేమించాను పెళ్లాడతాను అంటావు.
కానీ నాన్నగారి పరువు మర్యాద అది ఏమన్నా ఆలోచించావా అంది శకుంతల. ఏ, నేనంత పరువు తక్కువ పనేం చేస్తున్నాను కఠినంగా అన్నాడు. నీకనిపించకపోవచ్చు, కానీ మన జాతి కాని పిల్లని పెళ్లాడితే లోకం ఏమనుకుంటుంది? ఫలానా వారబ్బాయి అరవమ్మాయిని పెళ్లాడాడంటే నాన్నకి ఎంత తలవంపు. ఇదిగో శకు, నువ్విలా మాట్లాడతావేంటి? కాస్తో కూస్తో చదువుకున్నావు కూడాను. ఏ, తమిళులైతే వాళ్ళు మనలాంటి మనుషులే కదా. పోనీ కులాంతరం అయితే మనకు వాళ్ళకి సరిపడదనుకోవచ్చు. వాళ్ళకి మనకంటే ఆచార వ్యవహారాల్లో ఎక్కువ పట్టింపు తెలుసా? మనింట్లో కంటే మడి తడులు పూజా పునస్కారాలు అన్నీ ఓ పాళ్ళు ఎక్కువే. ఎటొచ్చి భాష వేరన్న మాట తప్ప అన్నిట్లోనూ మనతో సమానమే తెలుసా? శకు, నువ్వింకా అమ్మకి నాన్నకి నచ్చ చెబుతావనుకున్నాను. నాదే ఉందిరా అన్నయ్య ఇష్టం లేకపోవడానికి. నాకేం కష్టం? ఏదో అమ్మ వాళ్ళు బాధపడుతుంటే చెప్పానంతే నసిగింది శకుంతల. శకు, ఈ సాయం చేశావంటే నువ్వడిగిన ఆ లాంఛనాలేవో కాస్త గట్టిగా సిఫార్సు చేసి కాస్త ఎక్కువే నీకిప్పిస్తాను. ఏం బెంగ పెట్టుకోకు, ఈ ఆచారాలన్నీ వాళ్ళకి ఉన్నాయిలే. ఈ మాటలకు శకుంతల నవ్వింది. తర్వాత తల్లితో అంది శకుంతల. లాభం లేదమ్మా, వాడడిగినట్టు పెళ్లి చేసేయండి. వాడెలాగూ చేసుకోక మానడు. మీరెందుకు మాట దక్కించుకోకూడదు? ఇంకా ఏ ఆంగ్లో ఇండియన్నో పెళ్లాడుతానని అననందుకు సంతోషించండి. భాష వేరన్న మాట తప్పించి మనకు ఏ విషయంలోనూ తీసుకట్టు కాదుట వాళ్ళు చెప్పింది శకుంతల తల్లితో. అంతేనంటావా? తప్పదంటావా? నీరసంగా అంది పార్వతమ్మ. జగన్నాథము రాజీ పడక తప్పలేదు చివరికి. పెళ్లిలో మీనాక్షిని చూశాక అసంతృప్తి చాలా వరకు తగ్గింది పార్వతమ్మకి, జగన్నాథానికి. ఆ మిగిలింది కాస్త వాళ్ళు ఘనంగా పెళ్లి చేసి అత్తగారికి ఆడపడుచులకి లాంఛనాలు సంతృప్తిగా జరిపించి కంచిపట్టు చీరలు ఖరీదైనవి పెట్టాక పార్వతమ్మ ముఖం వికసించింది. వంటలు బ్రహ్మాండంగా ఉన్నాయని, ఇడ్లీలు సాంబారు వగైరాలు చాలా బాగున్నాయని, అవియలవి అద్భుతంగా ఉన్నాయని పెళ్లివారందరూ మెచ్చుకున్నారు. పెళ్లినాటి రాత్రి సుబ్బలక్ష్మి గాన కచేరీ పెట్టించారు. దాంతో సంగీత ప్రియుడైన జగన్నాథం గారి ముఖం వికసించింది. మొత్తం మీద పెళ్లి కూతుర్ని, పెళ్లి ఏర్పాట్లని, మర్యాదలని, వారిచ్చిన కట్నకానుకలని అన్నిటినీ చూశాక అందరూ సంతృప్తిపడి మీనాక్షి అరవమ్మాయన్న సంగతే మర్చిపోయారు, ఏదో భాష విషయం వచ్చినప్పుడు తప్ప. మీనాక్షి తండ్రి మద్రాసులో పేరు మోసిన లాయరు. 2 చేతులా ఆర్జించాడు. 2 కొడుకులు, 1 కూతురు. కొడుకు శ్రీనివాసన్ రామం క్లాస్మేటు. మీనాక్షి ఒక్కరితే కూతురవడం చేత విచ్చలవిడిగా ఖర్చు పెట్టి కూతురు పెళ్లి ఘనంగా చేశారు. మీనాక్షి క్వీన్ మేరీస్లో BA పాస్ అయింది. సంగీతం నేర్చుకుంది. స్నేహితుని కోసం వాళ్ళ ఇంటికి వెళ్లే రామన్ దృష్టిని మీనాక్షి ఆకట్టుకుంది. ముఖపరిచయమల్లా 6 నెలలకి ప్రణయంగా మారింది. నిజంగా మీనాక్షి పేరుకు తగ్గట్టు పెద్ద పెద్ద కళ్లతో, నల్లటి బారు జడతో చాలా అందంగానే కనిపించింది రామానికి. వాళ్ల స్నేహాన్ని, వాళ్ల ప్రణయాన్ని ఇంట్లో వాళ్ళు అడ్డుపెట్టలేదు. అసలు చెప్పాలంటే మీనాక్షి అన్న శ్రీనివాసన్ ప్రోత్సహించాడు కూడా. మీనాక్షి తల్లిదండ్రులు కూడా ముందర తెలుగు సంబంధం చేసుకోవడానికి ఇష్టపడలేదు. చాలా సందేహించారు. కానీ అన్నా చెల్లెలి పట్టుదల మీద ఆఖరికి ఒప్పుకున్నారు. కుర్రవాడు బుద్ధిమంతుడు, చదువుకున్నవాడు, స్థితిమంతుడు అని తెలిసి అట్టే అభ్యంతరం చూపలేదు వాళ్ళు. తక్కిన విషయాలు ఎలా ఉన్నా భాష విషయంలో పార్వతమ్మకి కోడలతో నెగ్గుకు రావడం కాస్త కష్టంగానే ఉండేది. మామగారితో, ఆడపడుచులు, మరదలతో ఇంగ్లీష్లో మాట్లాడేది మీనాక్షి. రామానికి తమిళం బాగా రావడం వల్ల సమస్య లేదు. ఎటొచ్చి అత్తాకోడళ్లు మాట్లాడుకోవాలంటే మధ్యవర్తి, సంజ్ఞలు ఆధారం కావలసి వచ్చేది ఇద్దరికి. పార్వతమ్మకి కొత్త కోడలితో ముచ్చట్లాడాలని, ఏవో కబుర్లు చెప్పాలని ఉన్నా సాధ్యమయ్యేది కాదు. కోడలికి ఏదన్నా చెప్పాలన్నా, అడగాలన్నా, ఏమన్నా పని చేయించాలన్నా సంజ్ఞలే గతయ్యేవి. ఆడపడుచుల దగ్గర కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుని వచ్చిరాని తెలుగు మాటలు యాసగా మాట్లాడే మీనాక్షిని చూసి అందరూ నవ్వేవారు. ఏదో వచ్చి 4 రోజులుండి వెళ్లడం తప్ప అత్తగారింట్లో ఎక్కువ ఉండవలసిన అవసరం లేకపోబట్టి మీనాక్షికి తెలుగు అంత త్వరగా పట్టుబడలేదు. కోడలున్న 4 రోజులైనా మాట్లాడడానికి లేకపోతుందని పార్వతమ్మకి దిగులుగా ఉండేది. మొత్తం మీద మీనాక్షి అరవమ్మాయన్న మాట మరచి తమ కోడలన్న మాట ఒక్కటే గుర్తుంచుకోవడానికి అట్టే రోజులు పట్టలేదు జగన్నాథం గారికి, పార్వతమ్మకి. కానీ పిల్లలు పుట్టాక వాళ్ళు తెలుగు మాట్లాడకుండా అరవం మాట్లాడడం కొంచెం కష్టం అనిపించింది పార్వతమ్మకి. మద్రాసులో ఉండడం, తల్లి తమిళం మాట్లాడడం వల్ల పిల్లలకి తెలుగు పట్టుబడలేదు. రామానికి కూడా చదువుకునే రోజుల నుంచి మద్రాసులో ఉండిపోవడం, భార్య తమిళురాలవడం వల్ల ఇంట్లో తెలుగు మాట్లాడే అవకాశమే ఉండేది కాదు. కొడుకు పిల్లలు ఇంటికొచ్చినప్పుడు మనవలని ముద్దులాడాలన్నా, వాళ్ళని పలకరించాలన్నా వీలవక పార్వతమ్మ మనసు చివుక్కుమనేది. జగన్నాథం గారికి కూడా వీడేంటి
బొత్తిగా తెలుగువాణ్ణని కూడా మర్చిపోతున్నాడు అని కష్టంగా తోచేది. కూతుళ్ల పిల్లలు ఆడుకుంటుంటే రామం పిల్లలిద్దరూ అలా దూరంగా నిలబడి బిడియంగా చూసేవారు భాష రాక. ఓ రోజు ఉండబట్టక పార్వతమ్మ అడిగేసింది, అదేమిట్రా, పిల్లలకి బొత్తిగా తెలుగు మాట్లాడడం రాదు? ఇంట్లో మన తెలుగు మాట్లాడవేంటి వాళ్ళతో? మన తెలుగు అన్న చోట కాస్త ఒత్తి పలికిందావిడ. రామం కాస్త తత్తరపడి భార్య వైపు చూశాడు. ఏంటోనమ్మా, అక్కడ పనివాళ్ళు వాళ్ళమ్మ అందరూ అరవం మాట్లాడతారు కదా, అంచేత తెలుగు పట్టుబడలేదు వాళ్ళకి అని గొణిగాడు రామం. అదేంటన్నయ్యా, వదినకి రాకపోయినా నీకు రాదేంటి తెలుగు? నువ్వెందుకు నేర్పలేదు వాళ్ళకి? అసలు నీకు నేర్పాలనుంటే వదినకి మాత్రం రాదేంటి? ఇన్నాళ్లయింది పెళ్ళయ్యి, ఎంతైనా మాతృభాష మర్చిపోవడమేంటి? రెండో చెల్లెలు పూర్ణ అనేసింది కాస్త నిష్ఠూరంగా. ఏంటో, నేను ఆ విషయం అంత పట్టించుకోలేదు, చూద్దాంలే, నేర్పుతాంలే అన్నాడు రామం. జననీ జన్మభూమి అన్నారు, కనిపెంచిన తల్లిని, పుట్టి పెరిగిన దేశాన్ని మర్చిపోవడం క్షంతవ్యం కాదురా. మనం ఎన్ని చదువులు చదివినా, ఎన్ని చేసినా, ఎక్కడున్నా మాతృభూమిని మాతృభాషని మర్చిపోతే ఎలా నాయనా? తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగువాడినని మర్చిపోతే ఎలాగోయ్? పక్కనే పడకుర్చీలో పడుకుని అంతా వింటున్న జగన్నాథం గారు కాస్త ఎత్తిపొడుపుగా అన్నాడు. పెళ్ళయిన దగ్గర నుంచి రామం పూర్తిగా మారిపోయి తెలుగువాడినన్న మాట మరిచినట్టు ప్రవర్తించడం ఆయన చాలాసార్లు గమనించారు. అంతవరకు సెలవులకి ఇంటికొచ్చినప్పుడల్లా హాస్టల్ భోజనంతో నోరు చచ్చిపోయింది, ఆ సాంబారు కొబ్బరి కూరలు తిని తిని మన భోజనం కోసం మొహం వాచినట్టుంది అని ఆ ఉన్నన్నాళ్ళు కాస్త కారం అది దిట్టంగా వేయించుకుని తినేవాడు రామం. అలాంటిది పెళ్ళయ్యాక ఇంటికి వచ్చినప్పుడల్లా తల్లి మీద క్రోధం మొదలుపెట్టాడు. అబ్బా, ఏంటమ్మా ఈ గొడ్డు కారాలు? అబ్బబ్బా, ఎలా తినడం? మన వాళ్ల కారాలు 4 రోజులు తింటే 40 రోజులు బాధపడాలి అంటూ భోజనం చేస్తున్నంతసేపు సాధిస్తూనే ఉండేవాడు. ఎలాగైనా తమిళుల సంస్కృతి, ఆ జాగ్రత్త, ఆ శుభ్రత అది మనకు లేదు అంటూ ఆ దేశాన్ని, ఆ మనుషులని, వారి తెలివితేటల్ని, వారి కార్యశూరత్వాన్ని పొగిడేవాడు. తెలుగువారిని ఉత్త చేతకాని వారిలాగా జమకట్టి చులకనగా మాట్లాడడం జగన్నాథం గారు చాలాసార్లు కనిపెట్టారు. కొడుకు మీద భార్య ప్రభావం, ఆ దేశ ప్రభావం బాగానే పనిచేస్తున్నాయని గ్రహించారు. అందుకే అవకాశం చూసి ఈవేళ కాస్త నిష్ఠూరంగా చురక తగిలించారు. అందరూ ఒకే మాట అనేసరికి రామానికి ఏదో తప్పు చేసిన భావం కలిగింది. అందుకే ఇంటికి వెళ్లిన దగ్గర్నుంచి పిల్లలతో కావాలని తెలుగులోనే మాట్లాడసాగాడు. పిల్లలు కాబట్టి త్వరలోనే తెలుగు పట్టుబడింది. ఇంట్లో అందరూ మాట్లాడుతుంటే మీనాక్షికి వచ్చేసింది. పిల్లవాడి అక్షరాభ్యాసం నాడు కాస్త భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మీనాక్షి పూజ తంతు అది యథావిధిగా చూసిన రామానికి కాస్తంత పంతం, కోపం వచ్చింది. పిల్లలకి ముందు నేర్పవలసింది మాతృభాష, నా భాష తెలుగు కాబట్టి తెలుగు నేర్పాలి అని రామం అన్నాడు. మన ఉన్నది తమిళ దేశం, పిల్లల చదువు సంధ్యలు చూడవలసింది నేను, కాబట్టి నేను అరవమే చెప్పిస్తాను అని మీనాక్షి వాదించింది. నువ్వు చెప్పలేకపోతే నేను మాస్టర్ని పెట్టి చదివిస్తాను. నీ భాష కూడా నేర్చుకోవాలనుంటే నేర్పు, కానీ వాళ్ళకి ముందు తెలుగు రావాల్సిందే అని రామం ఖచ్చితంగా చెప్పాడు. ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు. ముఖం ముడుచుకుని కోపంగా లోపలికెళ్ళిపోయింది మీనాక్షి. తనే పిల్లవాడి చేత ఆ పూటకి అక్షరాలు దిద్దించాడు రామం. ఇలాగే అనేక విషయాల్లో భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలొచ్చేవి. మీనాక్షి ఇంట్లో వంటలు, పద్ధతులు, అలవాట్లు అన్నీ తనకు అనుగుణంగా చేసేది. పండుగలు, పూజలు అన్నీ ఆదేశ పద్ధతులే అనుసరించేది. రామం మొదట్లో ఏ విషయాలు అంతగా పట్టించుకోలేదు. భార్య ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తన అలవాట్లని మార్చుకున్నాడు. కానీ కాలక్రమాన కొత్త భార్య మీద మోజు తీరి పిల్లలు పుట్టి పెరుగుతుంటే మీనాక్షి మరీ తనని తమిళుడుగా మార్చేస్తుందని గ్రహించాడు. అంతేకాక తన ఇంట్లో తల్లిదండ్రులు, చెల్లెళ్ళు అందరి మధ్య తనలోని మార్పుని వేలెత్తి చూపించి భార్యా విధేయుడైపోయి తన జాతి, తన దేశం, తన వాళ్లని మర్చిపోయినట్టు హేళనగా మాట్లాడడం విని రామంలో జాత్యాభిమానం, పౌరుషం తలెత్తాయి. ఫలితం భార్యాభర్తలకి తరచూ భేదాభిప్రాయాలొచ్చేవి. మీనాక్షి ఇంట్లో రోజు సాంబారు, కొబ్బరి కూరలు అవి చేయిస్తే మొదట్లో మెచ్చుకుని తినే రామం తర్వాత విసుక్కోవడం ఆరంభించాడు. ఒకరోజు ఏదో ధ్యాసలో ఉండి తినేసేవాడు. ఇంకో రోజు ఈ వెధవ సాంబారు, ఈ చప్పిడి కూరలు చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాను? పప్పు పులుసులు అవి చేయించవేంటి? ఎన్నిసార్లు చెప్పినా కూడాను అని కేకలు వేసేవాడు. మీ గొడ్డు కారం తిల్లలు మంచివి, మా సాంబారు తిళ్ళు వెధవ్విని అని మీనాక్షి సవాలు చేసేది. నీకిష్టమైతే నువ్వు తిను, కానీ నా కోసం పప్పు పులుసు, ఆవకూరలు చేయించు, పచ్చళ్ళు అవి కావాలి నాకు అనేవాడు రామం. ఏమో అవన్నీ నాకు రావు అనేది మీనాక్షి.
ఎందుకు రావు? చెయ్యాలనుంటే అన్నీ వస్తాయి. అమ్మ ఎన్నిసార్లు చెప్పలేదు నీకు అవన్నీ చేయడు అని కోపంగా ఆ పూట అన్నం సరిగ్గా తినకుండా వెళ్ళిపోయేవాడు రామం. ఆ మర్నాడు ఏదో కాస్త కావలసినట్టు చేయించేది మీనాక్షి. రామం చల్లబడగానే మళ్ళీ మామూలే. వంటలు భోజనాల విషయంలోనే కాక పండుగలు పబ్బాలు అవి కూడా తమిళదేశ ఆచారం ప్రకారమే చేసేది మీనాక్షి. ఒకసారి తెలుగు సంవత్సరాది పండుగ ఇంట్లో జరపలేదు మీనాక్షి. రామానికి తెలీదు ఆ రోజు ఉగాదని. ఓ తెలుగు స్నేహితుడింటికి వెళ్ళి పిండి వంటలు తినేదాకా ఇంటికొస్తూనే ఇవాళ ఉగాది కదా, పండగెందుకు చేయలేదు అని మీనాక్షిని అడిగాడు. మీనాక్షి మామూలుగా మన సంవత్సరాది ఇంకా ముందుంది అంది. ఆ జవాబుకి రామానికి పట్టరాని కోపం వచ్చింది. మన అంటావే? నాను నీ పండుగలే తప్ప ఇంట్లో చెయ్యవా? ఇంటికి యజమానిని కాబట్టి నా ఇష్టప్రకారం జరగాలింట్లో అన్నాడు ఖండితంగా. సంక్రాంతి, దసరా, దీపావళి మొదలైనవి ఇద్దరికీ పండగలే కనుక అంత బాధ లేకపోయేదప్పుడు. అందులో కూడా తెలుగువారికి సంక్రాంతి పెద్ద పండుగ, తమిళులకి దీపావళి పెద్ద పండుగ. మీనాక్షి దీపావళి పెద్ద ఎత్తున జరిపేది. మిగతా వాటికంటే పిల్లలకి అన్ని పండుగల కంటే మంచి ఖరీదైన బట్టలు కొనేది. తనకి పట్టుచీర కొనుక్కునేది. మాకు సంక్రాంతి పెద్ద పండుగ, ఆ పండక్కి కొంటాను పట్టుచీర, ఇప్పుడు మామూలుది కొనుక్కో అనేవాడు రామం ఏడిపించడానికని. మీనాక్షి పంతం పట్టి పట్టుచీర దీపావళికి కొనిపించుకునేది. ఇన్నాళ్ళు చిన్న చిన్న విషయాలు కాబట్టి ఏదో జరిగిపోయింది. కానీ కూతురి పెళ్లి విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్యుద్ధమే జరిగింది. కూతురి పెళ్లి ఓ సమస్యగా తయారవుతుందని రామం ముందు గ్రహించలేకపోయాడు. అందరికంటే మీనాక్షి అభ్యంతరం ఆరంభించింది. మీ తెలుగు వాళ్లకంటే మా వాళ్లే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్లున్నారు. ఎలాగైనా అన్నిటిలో తమిళుల కంటే తెలుగువారు వెనకబడున్నారు. పిల్ల సుఖపడాలంటే పిల్లని మా దేశం వాడికే ఇచ్చి పెళ్లి చేయాలి అని పోరడం మొదలుపెట్టింది. రామం సంబంధాలు చూడడం ఆరంభించిన దగ్గర నుంచి, ఏ తెలుగు వాళ్ళని చేసుకున్న అందరూ కష్టపడిపోతున్నారా ఏంటి? నా కూతురికి తెలుగు సంబంధమే చేస్తాను అనేవాడు రామం పంతంగా. భార్య ఏమనకుండా ఊరుకుంటే రామం తెలుగు తమిళం అంటూ అంతగా పట్టించుకోకపోయి ఉండేవాడు. కానీ మీనాక్షి తన జాతిని తన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడంతో అభిమానం దెబ్బతింది, పౌరుషం వచ్చింది. అంతేకాక చూసిన 2-3 సంబంధాలు తన భాషాంతర వివాహం వల్ల కుదరకపోవడంతో కాస్త భయం వేసింది. తన కూతురికైనా ఇలాంటి సమస్య ఎదురవ్వకూడదని నిశ్చయించి తెలుగు సంబంధమే చూసి లక్షణంగా పెళ్లి చేయాలని నిశ్చయించి తండ్రికి ఉత్తరం రాసేశాడు రామం. సబ్జడ్జి జగన్నాథం గారంటే ఆ రోజుల్లో ఎంతో హోదా, పరపతి, గౌరవం. ఆ కుటుంబం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు ముచ్చటగా ఉండేది. పెళ్లైన తర్వాత 15వ ఏట కాపురానికొచ్చిన పార్వతమ్మ సహధర్మచారిణి అన్న మాటను సార్థకం చేసుకుంది. 17వ ఏట సుపుత్రుడిని అందించినప్పుడు జగన్నాథం గారికి పార్వతమ్మ మీద ప్రేమానురాగాలు ఒక పిసరు ఎక్కువయ్యాయి. తరువాత వరుసగా 5గురు పిల్లల్ని కని 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు కావాలనుకున్న భర్త కోరికను తూచా తప్పకుండా తీర్చింది. త్రిమూర్తుల్లాంటి తన కొడుకులకి రామారావు, కృష్ణమూర్తి, శంకర్రావు అని పేర్లు పెట్టుకున్నారాయన. కూతుళ్ళు శకుంతల, అన్నపూర్ణ, విజయ అని ముద్దుగా కాస్త ఆధునికంగా పేర్లు పెట్టారు. జగన్నాథం గారు ఆ రోజుల్లోనే కాస్త ఆధునికంగా ఉండేవారు. పిల్లలని ఆదర్శంగా మంచి పద్ధతుల్లో పెంచేవారు. పిల్లల్ని తిట్టి కొట్టి భయపెడితే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదు. వాళ్లకి తెలియచెప్పి నచ్చచెప్పి మంచి క్రమశిక్షణతో పెంచితే వాళ్ళు మన మాట కాదనరు. చిన్నపిల్లలు స్వతహాగా మంచివాళ్ళు. వాళ్ళు పాడయ్యారంటే మనమే కారణం. పుట్టిన దగ్గర నుంచి చెప్పిన మాట వినకుండా చెడ్డగా పుట్టరెవరు. అలాంటి పరిస్థితులు మనమే కల్పించి వాళ్లని మొండివాళ్లుగా చెడ్డవాళ్లుగా తయారు చేస్తాం. పిల్లల్ని కొడితే వాళ్ళు భయపడి దారికొస్తారనుకోవడం పొరపాటు అంటూ పాతకాలపు పార్వతమ్మకి వీలైనప్పుడల్లా బోధించేవారు. పార్వతమ్మ పిల్లల్ని తిట్టినా కొట్టినా ఆయన ఊరుకునేవారు కారు. అందుచేత మొదట్నుంచి పిల్లలకి తండ్రి దగ్గర చేరిక, చనువు ఉండేవి. పిల్లల్ని స్వేచ్ఛగా అన్ని విషయాల్లో వాళ్ల అభిప్రాయాల్ని చెప్పమనేవారు. వాళ్ల ఇష్టాన్ని ప్రోత్సహించి వాళ్ల అభిరుచుల్ని పెంపొందించేవారు. పిల్లల్ని ఆదర్శప్రాయంగా పెంచుతున్నానని గర్వపడేవారు. ఆయనకెన్నో కోరికలుండేవి. కొడుకుల్ని 3 పెద్ద పెద్ద చదువులు చదివించాలని, కూతుళ్లకి కూడా డిగ్రీ చదువులు చెప్పించి పెద్ద పెద్ద సంబంధాలు చెయ్యాలని కలలు కనేవారు. పిల్లలు పలకా పుస్తకం పట్టుకోకముందే వాళ్ల చదువులు నిర్ణయించేసి వాళ్ల భవిష్యత్తు గురించి రంగురంగుల కలలు చిత్రించుకునే భర్తను చూసి మధ్య మధ్య పార్వతమ్మ నవ్వుతూనే వారించేది. పిల్లల మీద మరీ అంతే శాసలు పెట్టుకోవడం మంచిది కాదేమో, ఎవరెలా తయారవుతారో ఎవరదృష్టం ఎలా ఉందో అనేది. ఊరుకో, అశుభం పలక్కు. చూడు, నేను చెప్పినట్టు అక్షరాలా చేస్తాను. పెద్దవాడిని డాక్టర్ని చేస్తాను, కృష్ణుణ్ణి ఇంజనీరు, శంకర్ని కలెక్టర్ చేస్తాను,
శకుంతలకి, అన్నపూర్ణకి, విజయకి వాళ్ళెంతవరకు చదువుతామంటే అంతవరకు చదువు చెప్పిస్తాను. తర్వాత వాళ్ళకి అబ్బాయిల్లాంటి ఉద్యోగస్తులనిచ్చి పెళ్లి చేస్తాను అంటూ పిల్లల్ని ముద్దాడుతూ సందర్భం వచ్చినప్పుడల్లా అంటూ ఉండేవారు గర్వంగా. ఆయన గర్వానికి తగ్గట్టే పిల్లలు చిన్నప్పటి నుంచి అన్నిటిలోనూ చురుగ్గా ఉండేవారు. చదువులో అందరూ ఫస్టుగా ఉండేవారు. తన కలలు, ఆశయాలు అన్నీ నిర్విఘ్నంగా జరిగిపోతుంటే ఆనందంతో తబ్బిబ్బైపోతూ భార్య వైపు గర్వంగా చూసేవాడాయన. భర్తలా పై కనకపోయినా ఆమెకు మాత్రం కడుపున పుట్టిన పిల్లలు వృద్ధిలోకి రావడం ఇష్టం కాదు. జగన్నాథం గారి గర్వానికి, సంతోషానికి మొదటిసారిగా ఆటంకం రామం ఇంటర్ చదువుకి వెళ్లే ముందొచ్చింది. స్కూల్ ఫైనల్ ఫస్ట్గా పాస్ అయిన రామాన్ని డాక్టర్ పరీక్షకు పంపించాలని మొదట్నుంచి ఆయనకున్న అభిలాషని రామం కాదన్నాడు. తనకు ఆ కోర్సు ఇష్టం లేదన్నాడు. ఆ రోగాలు, కురుపులు అవి అసహ్యమన్నాడు. తనకి లెక్కలు బాగా వచ్చు కనుక ఎంపీసీ గ్రూప్ తీసుకుని ఇంజనీరింగ్ చదువుతానన్నాడు. జగన్నాథం గారు నిరుత్సాహపడ్డా ఎవరి అభిలాషని కాదనడం తన మతం కాదని, ఇంకా ఇద్దరున్నారు గనక అందులో ఒకరిని తను అనుకున్నట్టు చదివించవచ్చని సరిపెట్టుకున్నారాయన. ఏ ముహూర్తాన రామం ఆయన మాట త్రోసిపుచ్చాడో గాని అప్పటి నుంచి ఆయన అనుకున్నవన్నీ ఒక్కటీ జరగలేదు. ఆయన ఆశలు, కోరికలు అన్నీ తలక్రిందులైపోయాయి. రామన్ చదువులోనే కాక పెళ్లి విషయంలో కూడా ఆయన మాట తోసిపుచ్చాడు. డాక్టర్ పరీక్షకి చదివించాలన్న ఆయన అభిలాషని కృష్ణమూర్తి అయినా నెరవేర్చలేదు. తను ఆ కోర్సులో తనకు ఆసక్తి లేదనేశాడు. విజ్ఞాన శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ తీసుకుని పరిశోధనలు చేసి ఫారిన్ వెళ్లి డాక్టరేట్ తెచ్చుకోవడం తన అభిమతం అన్నాడు. ఇప్పుడు ఆయన కొడుకు మాట కాదనలేకపోయారు. కృష్ణమూర్తి తన పెళ్లి విషయంలోనూ తల్లిదండ్రుల కోరికను తోసిపుచ్చాడు. 40 ఏళ్లొచ్చే వరకు ఏవో పరిశోధనలు చేస్తూ థీసిస్ రాస్తూ తన విజ్ఞాన శాస్త్ర వ్యాసంగంలో మునిగిపోయి ఆఖరికి ఇంగ్లండ్లో ఉండగా తోటి రీసెర్చ్ స్కాలర్ని ఓ మహారాష్ట్ర యువతిని 42 ఏళ్లకు పెళ్లి చేసుకున్నాడు. బొంబాయిలో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. దేశ విదేశాల్లో డాక్టరేట్లు సంపాదించి ఆ బొంబాయి ఉద్యోగంలో స్థిరపడిపోయాడు. మూడో కొడుకు శంకర్ చిన్నప్పుడు తెలివిగా, శ్రద్ధగా చదివినా పెద్దవుతున్న కొద్దీ చదువులో కంటే ఆటల్లో ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ చదువు అశ్రద్ధ చేయసాగాడు. జగన్నాథం గారు తన ఆశయానికి అది విరుద్ధమైనా అలా చూస్తూ ఊరుకోలేక కొడుకుని మందలించడం, కట్టడి చేయడం ప్రారంభించారు. చదువు మొదట్లో శంకర్ తండ్రికి కాస్త భయపడి ఏదో చదువుతూ బొటాబొటీ మార్కులతో పాసవుతూ వచ్చాడు. తర్వాత తండ్రి కోపం, కేకలు అలవాటైపోయి వాటిని లెక్క పెట్టడం మానేశాడు. ఎప్పుడూ స్నేహితుల్ని పోగేసుకుని క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ ఉండేవాడు. జగన్నాథం గారు కొడుకు వరస చూసి నీళ్లు కారిపోయారు. మూడోవాడు ఏ చదువు లేకుండా పాడైపోతున్నాడన్న చింత ఆయన్ని పట్టుకుంది. ఆఖరివాడవడంతో మరి కాస్త ముద్దు చేసి పాడు చేశారంది పార్వతమ్మ. పిల్లల అభిరుచుల్ని ప్రోత్సహించాలని కొడుకు చిన్నతనంలోనే అంత బాగా ఆడుతున్నాడని పొంగిపోయి వాడికి బ్యాట్లు, బంతులు కొనిచ్చి మీరే పాడు చేశారు అని దెప్పిందావిడ. ఏమైతేనేం శంకర్ ఇంటర్ వరకు ఎలాగో చదివాడు. ఆ తర్వాత హఠాత్తుగా నేనింక చదవనని చదువు మానేశాడు. తండ్రి దిక్కుతోచక బెంగపడ్డాడు. పార్వతమ్మ నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చింది. కొడుక్కు చెప్పి చెప్పి విసుగెత్తింది. ఏం చెయ్యలేక వాడి కర్మ అని ఏడ్చి ఊరుకున్నారు జగన్నాథం గారు. తనే చనువిచ్చి పాడు చేశానేమో అన్న భావం ఆయన్ని దహించేది. ఓ సంవత్సరం అంతా ఊరికే ఇష్టం వచ్చినట్టు తిరిగాడు శంకర్. క్రికెట్ ఆడి ఆడి ఆ ఆట మీద కూడా విసుగు పుట్టి అది మానేశాడు. హఠాత్తుగా ఓ రోజు ఏం బుద్ధి పుట్టిందో ఎయిర్ ఫోర్స్లో చేరుతానన్నాడు. జగన్నాథం గారు నిర్లిప్తంగా విని ఊరుకున్నారు. కొడుకు చేష్టలతో మనసు విరిగిన ఆయన తనకు సంబంధించిన విషయం అన్నట్టుగా పట్టించుకోలేదు. పార్వతమ్మ తల్లి ప్రాణం మాత్రం అలా చూస్తూ ఊరుకోలేకపోయింది. ఆ ఉద్యోగాలు ప్రమాదకరమైనవి వద్దని బుద్ధిగా ఇంకేదన్నా చదువుకోమని ఎంతగానో బతిమాలింది. బుర్రకి పుట్టిన బుద్ధిని మార్చుకోలేని శంకర్ తల్లిదండ్రుల మాట కాదని ఎయిర్ ఫోర్స్కి అప్లికేషన్ పెట్టాడు. టెస్టులన్నిట్లోనూ నెగ్గి ట్రైనింగ్ అయ్యి ఉద్యోగస్తుడయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు వింగ్ కమాండర్గా. కొడుకు ఏదో విధంగా పైకొచ్చినందుకు తండ్రి సంతోషించాడు. పార్వతమ్మ మాత్రం ఏ విమాన ప్రమాదం గురించి విన్నా భయపడుతోంది. కొడుకుల విషయంలోనే కాక జగన్నాథం గారి ఆలోచనలు, ఆశయాలు కూతుళ్ల విషయంలో కూడా తలక్రిందులు తారుమారవుతూ వచ్చాయి. పెద్ద కూతురు శకుంతల చదువు ఆయన అనుకున్నట్టు డిగ్రీ కోర్సు దాకా రాకముందే, ఇంటర్ పరీక్షలు కూడా అవకముందే ఆపేయవలసి వచ్చింది అప్పటి పరిస్థితుల్ని బట్టి. ఈ కాలంలో బిఏలు, ఎంఏలు ఆడపిల్లలకు కూడా కనీస చదువులు అయిపోయాయి. కానీ 25-30 ఏళ్ల క్రితం ఆడపిల్ల చదువంటే కాస్త కష్టమైన సంగతే. ఆడపిల్లకి చదువంటే ఏదో చాకలి పద్దులు రాసుకోవడానికి, వ్రతకథలు చదువుకోవడానికో సరిపోతే చాలన్నట్టు ఏ ఫస్ట్ ఫారం దాకానో, థర్డ్ ఫారం దాకానో చదివించేవారు. ఆ రోజుల్లో ఆడపిల్లని మెట్రిక్ వరకు చదివిస్తే గొప్పే.
అలాంటిది డిగ్రీ కోర్సులు చదివే ఆడపిల్లలుంటే అదో ఆశ్చర్యమే. కాలేజీ చదువులు చదివే ఆడపిల్లలు 100కి 1 గొప్ప సంగతే. ఎవరైనా కాస్త అభ్యుదయ భావాలు కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లల్ని కాలేజీ చదువులు చదివిస్తే అనేక సమస్యలు ఎదురయ్యేవి. ఊళ్ళో వాళ్ల గుసగుసలు, నిందలు ఎదుర్కోవలసి రావడమే కాక ఆ పిల్ల పెళ్లి కూడా ఓ సమస్యగా తయారయ్యేది. ఆ రోజుల్లో ఆడపిల్లలకి ప్రత్యేకం స్కూళ్ళు, కాలేజీలు లేవు. కాలేజీ మొత్తం మీద 4-5 ఆడపిల్లలుండేవారు మహా అయితే. జగన్నాథం గారు పార్వతమ్మ మాట కాదని ఆమె గొణుగుడు లెక్క చేయకుండా శకుంతల స్కూల్ ఫైనల్ పాస్ కాగానే కాలేజీలో చేర్పించారు. కాలేజీలో మొత్తం 5 ఆడపిల్లల్లో 4 క్రిస్టియన్ అమ్మాయిలు. అందంలో శకుంతలే అందగత్తవడం వల్ల మగపిల్లలందరి దృష్టి శకుంతల మీదే ఉండేది. శకుంతలనే ఎక్కువగా ఏడిపించేవారందరూ. క్లాస్ అంతటికీ తను ఒక్కరితే ఆడపిల్ల అవడంతో ఎంతో బెరుగ్గా ఉండేది శకుంతలకి. మగపిల్లలు పేరు పెట్టి ఏడిపిస్తున్నా, క్లాసులో పిల్లికొతలు అరుపులు సాగించినా, బోర్డు మీద పేరు బొమ్మ గీసి ఏడిపించినా చదువు మీద ఉన్నటువంటి ఉత్సాహం కొద్దీ అలాంటివన్నీ లక్ష్య పెట్టేది కాదు. అలాంటివన్నీ నువ్వు పట్టించుకోకమ్మా, వేర్రే వెధవలు ఏదో కూసుకుంటారు, నువ్వు లక్ష్య పెట్టకు అని శకుంతల ఇంటికొచ్చి తండ్రితో చెబితే ఆయన నిర్లక్ష్యంగా ఆ మాటల్ని తోసి పారవేసి కూతురికి ప్రోత్సాహం ఇచ్చేవారు. పార్వతమ్మ మాత్రం మధ్య మధ్య సణుగుతూ ఉండేది. ఇవాళ ఎవడో వెనక నుంచి శకుంతల జడపట్టుకు అల్లరి చేశాడని సూరమ్మగారి మనవడు ఆవిడతో చెప్పాడట. ఆవిడ నా దగ్గరకొచ్చి గంటల కొద్దీ వల్లించింది. ఆడపిల్లకి కాలేజీ చదివేంటమ్మా, ఆయనకి తెలియపోతే మీరైనా చెప్పొద్దా? మగపిల్లలు ఇలా యాగి చేస్తుంటే రేపొద్దున్న అమ్మాయికి పెళ్ళెలా అవుతుంది? 16 ఏళ్ళొచ్చి సమర్థాడిన పిల్లకి పెళ్లి లేకుండా ఇంకా ఈ సతుకులెందుకమ్మా? సతికిన చదువు చాలుగాని వెంటనే పెళ్లి చేసేయండి బాబుగారితో గట్టిగా చెప్పి అని ఓ గంట సేపు నీతులు బోధించింది సూరమ్మగారు. నా తల కొట్టేసినట్టయింది అంది పార్వతమ్మ ఒకరోజు. జగన్నాథం గారికి పట్టరాని కోపం వచ్చింది. దాని బోడి సలహా ఎవరు అడగలేదు. నీవిలాంటి వెధవ కబుర్లు విని నా దగ్గర శనిగావంటే ఊరుకోను. ఇక ముందు ఇలాంటి మాటలు చెప్పొద్దు అని భార్యని కేకలేశారు. ఆవిడ మాత్రమేనా? ప్రతి వాళ్ళు అంటున్నారు. ఊర్లో వాళ్ళ దాకా ఎందుకు? మా అన్నయ్య, మా మేనమామ, మేనత్త అందరూ 16 ఏళ్ళొచ్చిన పిల్లకి పెళ్లి చేయకపోవడం ఏంటని నన్ను తిడుతున్నారు. ఇంకా చదివిస్తున్నామని ఆడిపోస్తున్నారు అందావిడ. మరో పని పాట లేని వాళ్ళందరూ ఏదో అంటుంటారు. బొడ్డూడని పిల్లకి పెళ్లి చేసి 12 ఏళ్లకి విధవరాన్ని చేసి కూర్చోపెట్టమనిలా ఉంది వాళ్ళ ఉద్దేశం అన్నారాయన. అయ్యో అయ్యో, అవే మాటలండి. మరేమిటి లేకపోతే? మీ అన్న కూతురికి 10 ఏళ్లకి పెళ్లి చేశాడు. ఆ పిల్ల కాపురానికి వెళ్లకముందే ఆ మొగుడు చేస్తే 12 ఏళ్ల దాన్ని వితంతువుని చేసి కూర్చోబెట్టి జన్మంతా ఏడవమన్నారు. మీ మేనమామ కొడుక్కి పెళ్లి చేసి కట్నం సరిగ్గా ముట్టలేదని ఆ పిల్లని కాపురానికి తీసుకురాకుండా ఇంకో పెళ్లి చేశాడు కొడుక్కి. ఆ మామ నీతులు బోధించడమేనా ఇంకొకరికి? మీ మేనత్త మొగుడు చచ్చి 15 ఏళ్లకి అన్న పంచన చేరి చాకరీ చేసుకుంటూ బ్రతుకుతోంది. ఇలాంటి ఆవిడ బుద్ధి లేక ఇలాంటి సలహాలు చెబుతుంది కోపంగా అన్నారాయన. అవునులేండి, సందు దొరికితే మా వాళ్ళని ఆడిపోసుకోవడమే మీ పని. మీ అంత గొప్పవాళ్ళు కారు మా వాళ్ళు అంటూ మూతు ముడుచుకుంది పార్వతమ్మ. నా పిల్లల బాగోగులు నాకు తెలుసు. వాళ్ల మంచి చెడ్డలు నేను చూసుకోగలను. ఈ విషయంలో ఎవరి సలహా అక్కర్లేదు నాకు. నీతో ఎవరన్నా ఇదే మాట చెప్పు అని ఖచ్చితంగా తన నిర్ణయం చెప్పాడాయన. బాగానే ఉంది, నాకేం పోయింది? రేపొద్దున్న పిల్లకి చెడ్డ పేరొచ్చి పెళ్లి పెడాకులు లేకపోతే బాధపడేది మీరేగా. అలా అని ఊరుకో. అంతగా నా పిల్లకి పెళ్లి కాకపోతే చదివించి ఉద్యోగం చేయిస్తాను ధీమాగా జవాబిచ్చాడాయన. కానీ ఆయన ధీమా రోజులు గడిచే కొద్దీ దిగజారిపోసాగింది. శకుంతల కాలేజీ నుంచి వచ్చి చెప్పే సంగతులు వింటూ ఉంటే ఓ రోజు అసభ్యమైన బొమ్మలు వేసి అడ్డదిడ్డంగా గోడల నిండా రాశారని మగపిల్లల ముందు తలెత్తుకోలేకపోయానని ఏడుపు గొంతుతో చెప్పింది. ఇంకో రోజు వెనక నుంచి తన చీర కొంగు కత్తిరించారని బిక్కముఖం వేసుకుని చీర చూపించింది. మరో రోజు తన జడ బెంచీకి కట్టేసి అల్లరి పెట్టి నవ్వారని ఏడుపు మొహంతో చెప్పింది. ఇంకోసారి ఎవడో పెళ్లి చేసుకోమని ప్రాధేయపడుతూ ప్రేమలేఖ రాశాడని ఉత్తరం చూపించింది. కాలేజీలో నడవకుండా వెనక నుంచి రోజుకో పేరుతో పిలిచి చప్పట్లు కొట్టి ఏడిపిస్తున్నారని తనకి భయమేస్తుందని దిగులుగా అనేది. మరోసారి ల్యాబొరేటరీలో కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే డిమాన్స్ట్రేటర్ అవతలకు వెళ్ళగా చూసి వెనక నుంచి ఎవరో తనని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసి ముద్దు పెట్టుకుని తను గొడవ చేసి విడిపించుకోగానే ఎవరో తెలియకుండా వెళ్ళిపోయారని చెప్పింది. ఆ రోజు కళ్ళు వాచిపోయేటట్టు ఏడుస్తూ వచ్చిన శకుంతలను చూసి జగన్నాథం గారు కంగారు పడ్డాడు. పార్వతమ్మ భర్తని ఏమనలేక నెత్తి నోరు కొట్టుకుంది. శకుంతల ఆ రోజుతో పూర్తిగా భయపడిపోయింది. తను ఇక చదవనని చెప్పేసింది. కాలేజీకి వెళ్లడం అంటే భయంగా ఉందంది. ఆయన కూతురికి ధైర్యం చెప్పి కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్ని కలుసుకుని మాట్లాడాడు.
ఇలాంటి గొడవలు జరుగుతుంటే విద్యార్థుల మీద ఏ చర్య తీసుకోకుండా ఎలా ఊరుకున్నారు అని నిలేసి అడిగాడు. తనదాకా ఈ విషయాలెప్పుడూ రాలేదని, శకుంతల ఎన్నడూ రిపోర్టు చేయలేదని ప్రిన్సిపాల్ చెప్పాడు. ఇక ముందు తన నోటీస్కి ఈ విషయాలు వస్తే ఆ విద్యార్థుల మీద కఠిన చర్య తీసుకుంటానని మాటిచ్చాడు. ఎవరు చేసింది తెలియకపోతే తను ఏం చెయ్యలేనన్నాడు. పేర్లు తెలిస్తే శకుంతల చెప్పగలిగితే తగు చర్య తీసుకోగలనని అన్నాడు. ఇంటికొచ్చి కూతురికి ధైర్యం నూరిపోశాడు జగన్నాథం గారు. ఏం జరిగినా ప్రిన్సిపాల్కి వెంటనే రిపోర్ట్ చేయమని ప్రోత్సహించాడు. శకుంతల రోజు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలేజీకి వెళ్లేది. ప్రిన్సిపాల్ విద్యార్థులందరినీ గట్టిగా హెచ్చరించాడు. కాలేజీలో ఇలాంటి అసభ్యకరమైన పనులు జరిగితే వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుందని నోటీసులు పంపాడు. విద్యార్థులేనా అంత తెలివి తక్కువవారు కాలేజీ ఆవరణలో గొడవ చేయడం మానేశారు. గేటు దాటిన దగ్గర నుంచి శకుంతలని ముప్పు తిప్పలు పెట్టేవారు. రోడ్డు మీద నడవ వీలు లేకుండా గుంపులు గుంపులుగా అడ్డొచ్చేవారు. రోడ్డంతా ఆక్రమించుకుని వెన్నంటేవారు. గాలిలోకి ముద్దులు విసిరేవారు. రోజుకో పేరుతో పిలిచేవారు. ఈ సంగతి విని జగన్నాథం గారు ఎంతమాత్రం అధైర్యపడకుండా కూతురు కాలేజీకి వెళ్లడానికి ఓ బండి కుదిర్చారు ప్రత్యేకంగా. ఆయన పట్టుదలతో కూతుర్ని చదివిస్తూ వచ్చారు. కానీ ఇంటర్ 2వ ఏడు జరుగుతుండగా ఓ దుర్ఘటన జరిగింది. ఇంతవరకు కొత్త నీరు డాక్టర్ డి కామేశ్వరి గారి నవల మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.